వెల్కమ్ టు ధాత్రి బిజినెస్. కోవిడ్ తర్వాత మెడికల్కి సంబంధించి ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ ఒక ల్యాబ్ అంటే పెథలాజికల్ ల్యాబ్ కానీ పెట్టుకుంటే సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. ఈ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఇప్పుడు మనం కలబోయే గెస్ట్ డాక్టర్ సింగం శ్రీనివాసరావు గారు. ఆయన మ్యాగ్నిస్ డయాగ్నోస్టిక్స్ ఎండి అండ్ ఫౌండర్. రెడీగా ఉన్నారు? హలో సార్. నమస్కారం అండి. అయితే ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ హాస్పిటల్లో ఉందనుకోండి, ప్రత్యేకంగా డయాగ్నోస్టిక్ సెంటర్కి బిజినెస్ ఏం అవసరం లేదు. హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ వచ్చిన పేషెంట్స్ దగ్గర నుంచి బిజినెస్ వచ్చేస్తుంది. కానీ ఇండివిజువల్ సెంటర్స్ ఏవైతే మ్యాగ్నిస్ లాంటి సెంటర్స్ ఉన్నాయో వాళ్ళకి వాకిన్స్ మస్ట్ అండ్ షుడ్. మీకు ఒక అడ్వర్టైజ్మెంట్, పబ్లిసిటీ, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి. చాలా మంది డాక్టర్స్ టైప్. అసలు ఎట్లా మీరు సస్టైనబుల్ బిజినెస్ గా మార్చుకోవాలి అని అంటే, ఒక ఎంటర్ప్రినర్ కొత్తగా ఎంటర్ అయ్యేవాళ్ళు డయాగ్నోస్టిక్ సెక్టార్లోకి, వాళ్ళు ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అయితే, ఎలాంటి మేనేజ్మెంట్, పీపుల్ మేనేజ్మెంట్, డాక్టర్స్ మేనేజ్మెంట్ చేస్తే వాళ్ళు సస్టైనబుల్ బిజినెస్ కింద కన్వర్ట్ చేసుకోగలరు? ఒక ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎలా ఉంటుందని సార్ అంటే, ఇప్పుడు హాస్పిటల్ మేనేజ్మెంట్ అంటే హాస్పిటల్లో ఉన్న ల్యాబ్కి ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం లేదు. మీరు అన్నట్టు వాళ్ళకే ఇన్ పేషెంట్స్ వస్తారు, వాళ్ళే టెస్టులు రాస్తారు, వాళ్ళే చేసుకుంటారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు బయట పెట్టిన ల్యాబ్స్ ఎలా ఉంటుందంటే, వీ హ్యావ్ టు డిపెండ్ డాక్టర్స్ మీద డిపెండ్ కావాలి, పేషెంట్స్ మీద డిపెండ్ కావాలి. ఈ మధ్యలో వాకిన్ అంటారు కదా. ఇప్పుడు సపోజ్ నా ల్యాబ్ ఎస్ఆర్ నగర్లో ఉంది, మ్యాగ్నిస్ డయాగ్నోస్టిక్స్. సరౌండింగ్ ఆల్ డాక్టర్స్ దగ్గరికి డెఫినెట్గా మేము వెళ్తాం, వెళ్ళి చెప్తాం, సార్ వీఆర్ డూయింగ్ సో అండ్ సో మిషన్స్ మీద అన్ని టెస్టులు చేస్తున్నాం, మాది 100% క్వాలిటీ యాజ్ పర్ ద డిఎంహెచ్ఓ, యాజ్ పర్ ద ఐఎస్ఓ, ఆల్ సర్టిఫికేట్స్ ఆర్ దేర్, క్వాలిటీ రిజల్ట్స్. బికాస్ యు ఆర్ ఏ డాక్టర్ అనుకోండి, మీరు ఏం ఆలోచిస్తారు, అల్టిమేట్లీ ప్రిస్క్రైబ్ చేసే ముందు కరెక్ట్ అక్యురేట్ డయాగ్నోసిస్ ఉంటే మీరు రాసే మందులు కరెక్ట్ ఉపయోగపడతాయి. వాళ్ళు తగ్గిపోతే మళ్ళీ పేషెంట్ మీ దగ్గరికి వస్తాడు. మళ్ళీ పేషెంట్ మీ దగ్గర రావాలంటే యూ హ్యావ్ టు రైట్ ఎ క్వాలిటీ మెడిసిన్ యాజ్ వెల్ యాజ్ ద క్వాలిటీ డయాగ్నోసిస్. సో అది చెప్తాం మేము. ద డిఫరెన్స్ బిట్వీన్ ఒక ల్యాబ్ ఉంటుంది. కొంత ల్యాబ్స్ అంటే ఈ మధ్యలో ఒక 100 ల్యాబ్ తీసుకుందాం మా ఏరియాలో, 100లో ఒక మ్యాక్సిమం 60 to 70% ల్యాబ్స్ కరెక్ట్ రిఫరల్స్ ఉన్నాయండి. అంటే ఇది మన క్వాలిటీ సర్టిఫికెట్స్ ఉండవు. ఓకే. ప్రతి ఒక్కళ్ళు ల్యాబ్ పెట్టాలంటే యాజ్ పర్ ద మన రూల్స్ ఏంటంటే, ఇండియన్ రూల్స్, తెలంగాణ రూల్స్, డిఎంహెచ్ఓ సర్టిఫికేట్ తప్పకుండా ఉండాలి, చేసే వాళ్ళకి డిఎంఎల్టీ సర్టిఫికేట్స్ ఉండాలి. మళ్ళీ ఒక డాక్టర్ తప్పకుండా కన్సల్టెంట్ ఉండాలి, ఎంబీబీఎస్ కానీ, మైక్రోబయాలజిస్ట్ కానీ, బయోకెమిస్ట్ కానీ, రేడియాలజీ. ఒకవేళ రేడియాలజీ మిషన్స్ లైక్ ఎక్స్రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్, 2D కౌంటే రేడియాలజిస్ట్ ఉండాలి, కార్డియాలజిస్ట్ అంటే 2D ఈకో చేసే వాళ్ళు కార్డియాలజిస్ట్ ఉండాలి. ఇవన్నీ బేసిక్ ఉంటేనే డిఎంహెచ్ఓ సర్టిఫికేట్ ఇస్తాడు. ఆ సర్టిఫికేట్ ఉంటేనే ఈ కెన్ డూ ద డయాగ్నోసిస్. కానీ ఈ రోజుల్లో ఏమైపోతుందంటే, కొందరు వితౌట్ ఎనీథింగ్ దే ఆర్ రన్నింగ్ ద ల్యాబ్స్. అంటే అది గమనించాలి డాక్టర్. డాక్టర్ డయాగ్నోసిస్ రిపోర్ట్ వచ్చినప్పుడు ఏ ల్యాబ్ నుంచి వస్తుంది, ఈ ల్యాబ్ లో కరెక్ట్ వాళ్ళకి అనుకూలంగా మిషన్స్ ఉన్నాయా, పీపుల్ ఉన్నారా, మేనేజ్మెంట్ ఉందా, సాఫ్ట్వేర్ ఉందా, ఇవన్నీ చూసుకొని వాళ్ళు అక్కడికి పంపాలి. డాక్టర్స్ వైపు నుంచి సపోర్ట్ సిస్టమ్ బాగానే ఉంది. చాలా అది ఉండాలి. అది ఉంటేనే మా లాంటి వాళ్ళు సర్వైవ్ అవుతారు. ఇప్పుడు ఏంటంటే మేము చెప్తాం అన్ని, యు ఆర్ ఏ డాక్టర్, మీ దగ్గరికి నేను యాజ్ ఏ డయాగ్నోస్టిక్ సేల్స్ పర్సన్ గా వచ్చాను అనుకోండి, సార్ మా దగ్గర ఇలా ఇలా ఉన్నాయి అన్ని, మీరు రాస్తే ప్రతి ఒక్కటి 100% అక్యురసీ మేము ఇస్తామని చెప్తే యూ విల్ గెట్ ద కాన్ఫిడెన్స్. కరెక్ట్. అప్పుడు మాకు రాస్తారు. అండ్ సరౌండింగ్ డాక్టర్స్ చూసుకుంటాం. ఇంకోటి డాక్టర్స్ ఒక సైడ్, కొందరికి మన అడ్వర్టైజ్మెంట్స్ అంటే డైరెక్ట్ వాకిన్ పేషెంట్స్ ఎప్పుడు వస్తారు, వాళ్ళకు క్వాలిటీ మీద నమ్మకం వచ్చి వాళ్ళు సపోజ్ తీసుకొని వెళ్తారు. రియల్గా జబ్బు ఉంది అనుకోండి పేషెంట్కి, ఒక ల్యాబ్ దగ్గరికి పోతే వాడు నార్మల్ ఇస్తాడు, ఇంకో ల్యాబ్ దగ్గరికి పోతే నిజంగానే పాజిటివ్ లేకపోతే సమ్ అమౌంట్ ప్రాబ్లం ఉందని వాడు ఇస్తాడు. ఆ డాక్టరు వాళ్ళని అసెస్ చేస్తాడు, ఆ ల్యాబ్ రిపోర్ట్ అండ్ సిమ్టమ్స్ రెండు కంపేర్ చేసి విల్ రైట్ ద మెడికేషన్. కరెక్ట్. అప్పుడు ఆ పేషెంట్ కి కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను పలాని ఆ డయాగ్నోస్టిక్ సెంటర్లో చేయించుకున్నాను, కరెక్ట్ రిపోర్ట్ ఇచ్చాడు, డాక్టర్ కూడా కరెక్ట్ మందు ఇచ్చాడు. అప్పుడు కోరిలేట్ చేసుకొని వర్డ్ ఆఫ్ మౌత్ అంటారు కదా, దాని నుంచి మన బిజినెస్ చాలా పెరుగుతుంది. మనం ఏం చేస్తాం, మన ఇంటి పక్క వాళ్ళకి చెప్తాం, ఆ ల్యాబ్ చాలా బాగుంది, మీరు వెళ్ళండి, కరెక్ట్ డయాగ్నోస్టిక్ చేస్తుంటే అట్లా ఆ ఏరియాలో మనకి మంచి గుడ్ విల్ వస్తుంది. ఇంకొకటి అడ్వర్టైజ్మెంట్స్ అంటాం. అడ్వర్టైజ్మెంట్స్ అంటే పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, పాంప్లెంట్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, ఇవి ఇస్తుంటాం. ఇవి కాక ముఖ్యంగా డైరెక్ట్ పల్స్ కస్టమర్ నుంచి వెళ్ళాలంటే క్యాంపులు కండక్ట్ చేయాలి. ప్రతి ఒక లేన్లో, ఒక ఏరియాలో ఒక క్యాంప్ కండక్ట్ చేసినాం అనుకోండి, ఒక లేకపోతే మార్నింగ్ ఏమంటారు పార్కులు ఉంటాయి, వాకింగ్ చేస్తుంటారు, అక్కడ పోయి మనం పార్క్ లో బయట గేట్ దగ్గర చిన్న క్యాంప్ పెట్టుకున్నాం అనుకోండి,
వాళ్ళు బయటకు వచ్చి పోయే వాళ్ళు షుగర్ టెస్ట్ చేసుకొని వెళ్ళిపోతారు మార్నింగ్. ఓకే. అప్పుడు ఏమైతుంది, వాళ్ళు చదువుతారు ఆ ఏం ల్యాబ్ నుంచి చేస్తున్నారు, దానివల్ల కొంచెం అడ్వర్టైజ్మెంట్ పెరుగుతుంది. సో ఇలా వాకిన్ పేషెంట్స్ పెంచుకుంటే ల్యాబ్ కి చాలా బాగుంటుంది. మీరు చెప్పారు అంటే ఇప్పుడే చెప్తున్నారు సిటీలో కొన్ని చోట్ల కొన్ని స్పేసెస్ లో కమ్యూనిటీలో పెడతాము క్యాంప్స్ అని. అంతవరకు ఓకే, ఎందుకంటే మీకు దగ్గరలోనే ఉంటుంది, నాట్ ఈవెన్ ఒక 20 కిలోమీటర్స్ రేడియస్ లో ఎక్కడో దగ్గరలో ఉంటుంది కాబట్టి మీకు ట్రాన్స్పోర్ట్ అవంతా కష్టం కాదు. కానీ 1000 పైగా మీరు మెడికల్ క్యాంప్స్ అనేవి మీరు రూరల్ ఏరియాలో చేశారు. ఎట్లా అంటే అక్కడ ఎలా చేయగలిగారు మీరు? అది నేను అంటే నాది ఒక డిఫరెంట్ స్టోరీ ఉందండి. 2007లో నేను స్టార్ట్ చేశాను మా ఊరికి అని చెప్పాను. అంటే నేను ఆ ఊరు చదువుకున్నాను, ఒక హాస్పిటల్లో ఉన్నప్పుడు మా ఊరి వాళ్ళందరినీ చూసి మన ఊరికి ఏదో ఒకటి చేయాలని నేను క్యాంప్ స్టార్ట్ చేయడం. సో అట్లా నెలకి 2 క్యాంపులు 3 క్యాంపులు చేసేవాడిని ప్రతి 6 రోజులు. బట్ ఎప్పుడైతే 2001లో స్టార్ట్ చేశాను ఓన్ ల్యాబ్, అప్పుడు ఎక్కువ చేశానండి. ప్రతి నెలకి ప్రతి వారంకి మినిమం ఒక 3 to 4 క్యాంప్స్. అండ్ నేను టెంపుల్స్లో కూడా పెడతానండి క్యాంప్స్. సాయిబాబా టెంపుల్లో మా ఏరియాలో బల్కంపేటలో సాయిబాబా టెంపుల్లో ప్రతి థర్స్డే ఈవినింగ్ క్యాంప్ ఉంటుంది మ్యాగ్నస్ బై డిఫాల్ట్. అండ్ అమీర్పేట్ హనుమాన్ టెంపుల్లో ప్రతి సాటర్డే మార్నింగ్ క్యాంప్ ఉంటుంది. ఈ 2 వారంలో వచ్చేసినాయి. ఇంకా 2 రోజులు అక్కడ పార్క్ దగ్గర కానీ స్లమ్ ఏరియాలలో కానీ ఒక స్ట్రీట్లలో కానీ తప్పకుండా మా డయాబెటీస్ క్యాంప్స్ ఉంటాయి. సో అలా ఇయర్లీ 150, ఒక ఇయర్ 250, ఒక ఇయర్ 350 అట్లా చేస్తూ అన్ని క్యాంపులు చేశాను. అదే మరి రూరల్ లో మీరు సెటప్ చేయాలంటే ఎలాంటి మెషినరీ అక్కడ వరకు తీసుకెళ్ళాలి? అలాంటి అంటే ఇప్పుడు రూరల్ కి ఇప్పుడు డయాగ్నోసిస్ మొత్తం అడ్వాన్స్డ్ గా డెవలప్ అవుతుందండి రోజుకి. ఇప్పుడు ఇంతకుముందు అంటే ఓన్లీ ఇప్పుడు షుగర్ టెస్ట్ బై ర్యాపిడ్ మెథడ్ చేస్తాం పోయి, కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇంటి దగ్గరనే ఆల్ ల్యాబ్ టెస్ట్. బ్లడ్ తీసుకుంటే ఇమీడియట్ గా మనం పంపించే ల్యాబ్ కి తీసుకొచ్చి మనం ఇప్పించేస్తాం. ఈవెన్ రేడియాలజీ లైక్ ఈసీజీ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్, 2Dకి కూడా పోర్టబుల్ మిషన్స్ వచ్చాయండి. అవి కూడా ఒకవేళ పేషెంట్ బెడ్ నుంచి లేవలేకపోతే వీ కెన్ గో డైరెక్ట్లీ టు ద బెడ్ లెవెల్, అంటే ఆ ఇంటికే వెళ్ళి ఇవన్నీ టెస్టులు చేసి, అంటే కొంచెం కాస్ట్లీ అవుతుంది ల్యాబ్కి వచ్చి చేయించుకునే దానికన్నా ఇంటి దగ్గర పోయి చేయడం. ఇవన్నీ సర్వీస్ ఛార్జెస్ పెరుగుతాయి, టెస్ట్ ఛార్జెస్ కూడా కొంచెం పెరుగుతాయి. సో దానికి జనాలు చూపిస్తారు ఇంట్రెస్ట్, ఎందుకంటే ఈ కెనాట్ టేక్ ద పేషెంట్ టు ద ల్యాబ్ హాస్పిటల్, సో అలా ఇప్పుడు అడ్వాన్స్ గా ఎవ్రీ డయాగ్నోస్టిక్స్ టెస్ట్ ఎట్ డోర్ స్టెప్ లాగా అయిపోతుందండి. ఎంతవరకు సార్? అంటే ఇప్పుడు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, శాంపిల్స్ అంటే కలెక్ట్ చేయడం చేస్తాం, లేదు అంటే అక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళి హోమ్ సెల్ఫ్ కలెక్షన్ అని ఈజీనే. కానీ మెషినరీ ఉపయోగించాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఎలాంటి మెషినరీ తీసుకువెళ్ళగలుగుతారు? అన్ని ఇప్పుడు చెప్పాను కదండి, ఎక్స్రే పోర్టబుల్ గా వస్తుంది, ఈసీజీ చిన్న మనము ప్యాకెట్ డైరీ ఎలా పెట్టుకుంటామో అలా మిషన్స్ వచ్చాయి. ఈసీజీ డైరెక్ట్లీ మన బ్యాగ్ లో పెట్టుకొని ఈసీజీ ఎక్స్రే తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఈవెన్ అల్ట్రాసౌండ్ కూడా కొన్ని ప్లేసెస్ లో మారుతి వ్యాన్లు ఉన్నాయి కదండి, ఎక్స్రే మారుతి వ్యాన్లు 2D అల్ట్రాసౌండ్ కూడా తీసుకొని వచ్చి ఇంటి దగ్గర చేసి తీసుకెళ్లే పరిస్థితి, అంటే అలాంటి డయాగ్నోసిస్ కూడా వచ్చింది. బట్ డిఫరెంట్ రేట్స్, కొంచెం ప్రైజెస్ లో పీపుల్ విల్ చార్జ్ మోర్, బట్ సర్వీసెస్ ఆర్ అవైలబుల్ ఎట్ డోర్ స్టెప్. అలాంటి డయాగ్నోసిస్ వచ్చింది. ఇంకా రాను బై 2040 తీసుకుంటే అంటే హాస్పిటలే విల్ కమ్ టు ద హోమ్ అండ్ దే విల్ డూ ఎవ్రీథింగ్, ఈవెన్ ఆపరేషన్స్ ఆల్సో ఎట్ హోమ్ లెవెల్ లాగా వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేషెన్స్ కి, మీ టైం కి థ్యాంక్ యూ సార్.